హలో ఇన్వెస్టర్స్. ఇవాళ మనము హెల్త్ సెక్టార్‌లో ఓ స్టాక్‌ని పిక్ చేసుకున్నాను. ఆ స్టాక్‌ని మీకు స్టాక్ ఫండమెంటల్ అనాలిసిస్, అలాగే స్టాక్ మేనేజ్మెంట్ అనాలిసిస్, బ్యాలెన్స్ షీట్ ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. ఈ స్టాకు పిక్ చేయడానికి ఇన్ ఫ్యూచర్‌లో ఇది మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే చాలా స్కోప్ ఉన్న స్టాక్ ఇది. ఇది రీసెంట్‌గా ఫిబ్రవరిలో 2024లో ఐపీఓగా లిస్ట్ అయింది. ఫర్దర్‌గా ఈ స్టాకు ప్రైస్ మూవ్‌మెంట్ గాని చూసుకోండి గన చాలా బాగుంది. మనం హోల్డ్ చేసుకొని పెట్టుకుంటే బెటర్ రిటర్న్స్ ఇచ్చే స్కోప్ ఉంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ అండి, నా పేరు మోహన్. మీరు చూస్తున్నారు ట్రేడ్‌మో తెలుగు ఛానల్. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ ప్రమోటర్ గాని మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి ఓం తాంతియా. మెయిన్ గా ఈ హాస్పిటల్స్ చూసుకుంటే కదా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్. వీళ్ళు 2000 సాల్ట్ లేక్, అలాగే కోల్కతా స్టేట్ లో 85 బెడెడ్ ఫెసిలిటీ ఉంది. అలాగే 205 బెడెడ్ ఫెసిలిటీ అగర్తలా ఉంది. 155 బెడెడ్ వచ్చి డమ్ లో ఉంది. అలాగే 116 బెడెడ్ ఫెసిలిటీ వచ్చి హవరా ఉంది. వీళ్ళు ఇన్ 2025 లో వీళ్ళు ఇంక్రీజ్ చేయబోతున్న వచ్చి ఛత్తీస్గఢ్ లో ఒకటి హాస్పిటల్ బిల్డ్ చేస్తున్నారు. అలాగే రాయపూర్ లో హాస్పిటల్ ఒకటి బిల్డ్ చేస్తున్నారు. ఇన్ 2025 లో వీళ్ళు మంచి ఫెసిలిటీస్ అనేది ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని ఇంకా బిల్డ్ చేయబోతున్నారు. ప్రెసెంట్ అయితే వీళ్ళ హాస్పిటల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఓన్లీ ఫర్ నార్త్ లో ఉన్నాయి. ఇంకా సౌత్ లో అయితే వీళ్ళు ఈ బిజినెస్ చేయట్లేదు. ఈ సెక్టర్ ఎందుకంటే హెల్త్ కేర్ సెక్టర్ అనేది ర్యాపిడ్లీ గ్రో అయ్యే సెక్టర్ కాబట్టి ఈ స్టాక్ అనేది ఈ ఇయర్ లోనే వచ్చింది కాబట్టి ఈ స్టాక్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాం. ఓవరాల్ గా ఇది. అలాగే వీళ్ళు ఏ ఆపరేషన్స్ చేస్తున్నారు, అలాగే వీళ్ళ ఆపరేషన్స్ ఏవేవి అనేది చూసుకుంటే అరౌండ్ వీళ్ళు 43+ మోడర్న్ ట్రీట్మెంట్స్ అనేవి ఇస్తారు. అలాగే వీళ్ళ దగ్గర 2K+ దాకా నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళు పేషెంట్స్ కి ఎంతమంది ట్రీట్ చేస్తారని చూసుకుంటే అరౌండ్ 6 lakhs+ దాకా ట్రీట్మెంట్ అనేది చేశారు. ఇప్పుడు మనము మేనేజ్మెంట్ అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ ఓవరాల్ గా హెల్త్ కేర్ సెక్టర్ ఇన్ ఇండియా చూసుకుంటే మెయిన్ గా పేషెంట్ సేఫ్టీ, హై క్వాలిటీ హెల్త్ కేర్, అలాగే కంట్రోల్ కాస్ట్ మెడికల్ ట్రీట్మెంట్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ మెయిన్ ఇండియా చూసుకుంటే గానీ అండ్ మెడికల్ టూరిజం వైపు చాలా అభివృద్ధి చెందుతున్న కంట్రీ మనది. అంతేకాకుండా డొమెస్టిక్ లో కానీ చూసుకుంటే క్వాలిటీ హెల్త్ కేర్ సర్వీసెస్ కు డిమాండ్ అనేది ఎక్కువగా పెరుగుతుంది మన ఇండియాలో. పెరుగుతున్న పాపులేషన్ చూసుకుంటే మధ్య ఆర్థిక తరగతి ఉన్న వాళ్ళు ఇన్కమ్ సోర్స్ అనేది పెరుగుతుంది. అలాగే గవర్నమెంట్ సైడ్ ఇంకా చూసుకుంటే కావాల్సిన కార్యక్రమాలు అనేది ఆరోగ్య సంరక్షణ ఖర్చులు కూడా తగ్గించాయి గవర్నమెంట్ సైడ్ నుంచి. అలాగే హై క్వాలిటీ హెల్త్ కేర్ సేవలను అందిస్తుంది గవర్నమెంట్ సైడ్ నుంచి. ఈ కంపెనీకి కాంపిటేటివ్ స్ట్రెంత్ గాని చూసుకుంటే జీపీటీ హెల్త్ కేర్ హాస్పిటల్ లో కానీ చూసుకుంటే మెయిన్ గా తెలియని ప్లేసెస్ లో వీళ్ళు కాకోకుండా మెయిన్ ఏరియాస్ లో వీళ్ళు హాస్పిటల్స్ అనేవి బిల్డ్ చేశారు. కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ ఏం జరిగినా కూడా దగ్గరలో ఉండే హాస్పిటల్ కి మనం వెళ్తాం కదా, సేమ్ అలాంటి ప్లేసెస్ లో వీళ్ళు హాస్పిటల్ అనేది బిల్డ్ చేశారు. అలాగే కంపెనీ డిఫరెంట్ ప్లేసెస్ లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బిల్డ్ చేస్తున్నారు. అలాగే జీపీటీ హాస్పిటల్ లో మెయిన్ గా మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ నుంచి లీడర్షిప్ అండ్ టాలెంట్ మెడికల్ ప్రొఫెషనల్స్ వీళ్ళు ఎంపిక చేసుకుంటున్నారు. హెల్త్ కేర్ సెక్టర్ లో చూసుకుంటే విత్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ ROCE చూసుకుంటే 30.2%, అలా ROE చూసుకుంటే 25.7% గా ఉంది. ఈ జీపీటీ హెల్త్ కేర్ సెక్టర్ కి ఆపర్చునిటీస్ కానీ చూసుకుంటే అదర్ కంట్రీస్ నుంచి పేషెంట్స్ అనేది చాలా పెరుగుతుంది. అలాగే టూరిజం కూడా ఎక్కువ ఉంది హాస్పిటల్ కి మన ఇండియాలో. ఈ అవకాశాన్ని వీళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు. అలాగే ఈ కంపెనీ స్ట్రాటజీస్ కానీ చూసుకుంటే జీపీటీ హెల్త్ కేర్ చూసుకుంటే ఫెసిలిటీస్, అలాగే రిసోర్సెస్, కమ్యూనికేషన్ కేపబిలిటీ కానీ వీళ్ళు మెయిన్ గా ఫోకస్ చేస్తున్నారు. హెల్త్ కేర్ ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్ గా మన ఇండియాలో ట్రీట్మెంట్ మనకు చాలా చీప్ గా దిగుతుంది మన ఇండియాలో. అందుకే మనకు అదర్ కంట్రీస్ వాళ్ళు వచ్చి మన ఇండియాలో హెల్త్ ని చూపించుకొని వెళ్తారు. ఎందుకంటే ఇక్కడ లో బడ్జెట్ లో ట్రీట్మెంట్స్ అనేది పూర్తి అవుతుంది. మనకి ఇక్కడ ఎక్స్పెన్స్ అవ్వచ్చు కానీ మెయిన్ అదర్ కంట్రీస్ కి వాళ్ళకి చాలా చీప్ గా ఉంటది. కాబట్టి మనకి హెల్త్ కేర్ సెక్టర్ మనకి చాలా గ్రోత్ అవుతుంది. అది ప్లస్ పాయింట్. ఇంకా ఈ కంపెనీకి థ్రెడ్స్ కొని చూసుకుంటే మెయిన్ గా కాంపిటేటివ్ ఎక్కువ హాస్పిటల్స్ బిల్డ్ చేయడం కానీ, అలాగే ఉన్న హాస్పిటల్ పక్కన ఇంకొకటి పడినప్పుడు ఉంటుంది కదా డిమాండ్ అండ్ సప్లై, దాని బేస్ అయి ఉంటుంది. హెల్త్ కేర్ సెక్టర్ లో మెయిన్ గా మార్కెట్ షేర్ అనేది ఎక్కువగా ఉంది. ఓవరాల్ గా మేనేజ్మెంట్ అనాలిసిస్ ఇవి థ్రెడ్స్, ఆపర్చునిటీస్, అలాగే మేనేజ్మెంట్ ఏం చెప్తాను అనేది. మేనేజ్మెంట్ ఫోకసెస్ అనేది మెయిన్ గా వీళ్ళ హాస్పిటల్ ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు. అలాగే మెయిన్ టెక్నాలజీస్ ని ప్రతి ఆపర్చునిటీ ఇంక్రీజ్ చేసుకుంటూ వీళ్ళ హెల్త్ కేర్ సెక్టర్ ని గ్రోత్ చేసుకుంటూ 4 స్టేట్స్ లో వీళ్ళు రన్ చేస్తున్నారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని. ఫర్దర్ గా మెయిన్ ప్లేసెస్ లో వీళ్ళు బిల్డ్ చేయబోతున్నారు. అది ప్లస్ పాయింట్. ఓవరాల్ గా మేనేజ్మెంట్ అనాలిసిస్ అయితే ఇవి. మెయిన్ గా మార్కెట్ క్యాపిటల్ గా చూసుకుంటాను 1370 crores ఉంది. లో అండ్ హై చూసుకుంటే 220 హైయెస్ట్, లో వచ్చి 129. ఈ కంపెనీ డివిడెండ్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ November 28th ఇది ₹1 పర్ షేర్ గా డివిడెండ్ అనేది ప్రొవైడ్ చేసింది. జీపీటీ హెల్త్ కేర్ సెక్టర్ లో మెయిన్ గా మనం చూడాల్సింది వీళ్ళ రిజల్ట్స్ ఫైనాన్షియల్ గా. నేను 3 years చూసుకుంటాను. మెయిన్ గా March 2020 నుంచి 41 crores వీళ్ళు హైయెస్ట్ ప్రాఫిట్ అనేది చేసుకుంటే ఇన్ 2024 మార్చ్ వచ్చేసరికి 39 crores ప్రాఫిట్ ఉంది. వీళ్ళు సేల్స్ కూడా చూసుకుంటే 2022 కన్నా 2023 లో 361 crores దాకా వీళ్ళు సేల్స్ అనేది జరిగింది. ఇంకా మార్చ్ 2024 లో చూసుకుంటే ఏకంగా 400 crores దాకా వీళ్ళు రెవెన్యూ అనేది వచ్చింది. దాంట్లో మెయిన్ ప్రాఫిట్ గా చూసుకుంటే 47 crores ఉంది. ప్రీవియస్
క్వార్టర్స్ తో పోలిస్తే ఈ మార్చ్ 2024లో వీళ్ళ పర్సెంటేజ్ అనేది పెరిగింది. ఇంకా మెయిన్ గా ఈ కంపెనీకి చాలా డెట్ ఫ్రీ కంపెనీ ఇది. 28 crores ఏమో ఉంది అప్పు, మాక్సిమం అంతవరకే ఉంది. ఇంకా మనం క్వార్టర్లీ కనుక చూసుకుంటే జూన్ లో వచ్చి 96 crores దాకా వీళ్ళ సేల్స్ జరిగితే 9 crores ప్రాఫిట్ వచ్చింది. అరౌండ్ 99 crores దాకా సేల్స్ జరిగింది మార్చ్ 2024లో. 12 crores ప్రాఫిట్స్ వచ్చింది. ఇంకా జూన్ 2024 లో చూసుకుంటే 97 crores దాకా సేల్స్ రెవెన్యూ అనేది వస్తే 9.96 crores దాకా వచ్చింది. ప్రీవియస్ క్వార్టర్స్ తో పోల్సి ఈ క్వార్టర్ కొద్దిగా తగ్గింది. మనము పర్సెంటేజ్ లో చూసుకుంటే ఇయర్ అండ్ ఇయర్ లో వచ్చి 1.68% గా పెరిగితే, అదే క్వార్టర్ అండ్ క్వార్టర్ లో 1.62% గా డౌన్ అయింది. బ్యాలెన్స్ షీట్ కానీ చూసుకుంటే షేర్ క్యాపిటల్ వచ్చి 2023-2024 లో 79 నుంచి 82 crores దాకా పెరిగింది. రిజర్వ్స్ అనేది వీళ్ళు బాగా మెయింటైన్ చేస్తున్నారు. 136 crores ఉంది 2024 నాటికి. అలాగే కరెంట్ లయబిలిటీస్ ఏమో 77 ఉంది. ప్రెసెంట్ లాస్ట్ ఇయర్ తో పోల్సి ఇయర్ కు తగ్గింది. ఓన్లీ వీళ్ళు టోటల్ లయబిలిటీస్ వచ్చి లాస్ట్ ఇయర్ తో పోల్సి ఇయర్ అనేది 345 crores దాకా పెరిగింది. ఈ కంపెనీ మెయిన్ అసెట్స్ కానీ చూసుకుంటే ఫిక్స్డ్ అసెట్స్ ఏమో 230 crores ఉంది. అలాగే కరెంట్ అసెట్స్ ఏమో వీళ్ళకి 80 crores ఉంది. ఇంకా అదర్ అసెట్స్ ఏమో 34 ఉంది. టోటల్ వీళ్ళ అసెట్స్ మాత్రం వచ్చి వీళ్ళ ఆస్తులు వచ్చి 345 crores దాకా ఉంది. అంటే లాస్ట్ ఇయర్ తో పోసి ఇయర్ అనేది అసెట్స్ అనేది వీళ్ళు పెరిగాయి. ఈ కంపెనీకి క్యాష్ ఫ్లో కానీ చూసుకుంటే క్యాష్ ఫ్లో కొద్దిగా అప్సెట్ చేసింది. క్యాష్ ఫ్లో చూసుకుంటే మెయిన్ నెట్ క్యాష్ లో 4 crores లో ఉంది. అండ్ ప్రీవియస్ ఇయర్ తో పోలిసి ఈ ఇయర్ -4 crores ఉంది. ఇలా ఆపరేటింగ్ యాక్టివిటీస్ ఏమో 68 crores దాకా ఉంది. లాస్ట్ ఇయర్ తో పోలిసి ఈ ఇయర్ ఎక్కువ పెరిగింది. ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ ఏమో -25 crores. అండ్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ చూసుకుంటే 48 crores ఉంది, మైనస్ లో ఉంది. క్యాష్ ఫ్లో అనేది కొద్ది బిల్డ్ చేసుకుంటే ఇంకా బాగుండేది. బట్ చూడాలి మరి నెక్స్ట్ క్వార్టర్లకి ఏమైనా వీళ్ళ క్యాష్ ఫ్లోస్ అనేది పెరుగుతాయి అనేది. పెరిగితే ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీస్ ఈ కంపెనీ బై చేయడానికి. ప్లస్ ఫర్దర్ గా క్యాష్ ఫ్లోస్ ఉంటేనే కదా మెయిన్ గా వీళ్ళు యాక్టివిటీ బాగుండేది. అలాగే ఈ కంపెనీ మార్జిన్ కానీ చూసుకుంటే లాస్ట్ ఇయర్ తో పోలిసి ఇయర్ మార్జిన్స్ కూడా పెరిగాయి వీళ్ళవి. అరౌండ్ ఆపరేటింగ్ మార్జిన్ చూసుకుంటే 18.4 ఉంటే ప్రీవియస్ ఇయర్ లో పోలిస్తే ఈ ఇయర్ అనేది 18.77 ఉంది. వీళ్ళ మార్జిన్ కూడా పెరిగింది. 10 రేషియోస్ లాస్ట్ ఇయర్ తో పోలిసి ఈ ROC అనేది చాలా ఇంప్రూవ్ అయింది. 28.00 దాకా పెరిగింది. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ నెట్వర్క్ కానీ చూసుకుంటే -21.86 ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది ఎంత లో ఉంటే అంత బెస్ట్ ఆప్షన్. కరెంట్ రేషియో 1.4 ఉంది. క్విక్ రేషియో 0.93 ఉంది. ఇక్కడ డెట్ టు ఈక్విటీ చూసుకుంటే 0.06 ఉంది. డెట్ టు ఈక్విటీ ఎంత తక్కువగా ఉంటే అంత హెల్దీ కంపెనీ అని అర్థం. మనకి చాలా లోగా ఉంది. చాలా డెట్ ఫ్రీ కంపెనీ ఇది. 3 years CAGR సేల్స్ కానీ చూసుకుంటే 28.40 ఉంది. కొద్దిగా తగ్గింది CAGR అయితే. ప్రాఫిట్ CAGR చూసుకుంటే 50.50 ఉంది. అంటే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఇయర్ కొద్దిగా తగ్గింది. డెట్ సేల్స్ అనేది తగ్గింది అంటే ఈ క్వార్టర్లీలో. ఓవరాల్ గా రేషియోస్ ఇవి. నా వ్యూ ఏంటంటే మార్జిన్స్ బాగున్నాయి, సేల్స్ బాగున్నాయి, రిజర్వ్స్ బాగున్నాయి, క్యాష్ లో ఒకటి మైనస్ ఉంది, అదొకటి. ఇంకా ప్లస్ వీళ్ళు మెయిన్ గా మేనేజ్మెంట్ ఏం చెప్తాంది మనకి ఇక్కడ అసెట్స్ అనేది పెంచుకున్నారు. ప్లస్ వీళ్ళు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అనేది ఇంకా బిల్డ్ చేస్తున్నారు 2025 కి. అది ప్లస్ పాయింట్. అండ్ ఇయర్లీ ప్రాఫిట్ ఏమో చాలా బాగుంది. అండ్ క్వార్టర్లీ ప్రాఫిట్ ఏమో కొద్దిగా తగ్గింది. అది ఇంప్రూవ్ చేసుకోవాలి. బ్యాలెన్స్ షీట్ అయితే ఇది. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకుంటే ప్రమోటర్స్ 65.57% గా హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు కాన్స్టెంట్ గా అదే మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా FIS వాళ్ళు చూసుకుంటే వీళ్ళు 2024 మార్చ్ లో 6.68% హోల్డ్ నుంచి ప్రెసెంట్ వచ్చి 4.7 వరకు హోల్డ్ చేశారు. ప్రెసెంట్ అయితే వీళ్ళు సెల్ చేశారు. DIS వాళ్ళు చూసుకోండి 12.81% నుంచి అండ్ 12% కి వచ్చారు. ఇంకా పబ్లిక్ గాని చూసుకుంటే అరౌండ్ పబ్లిక్ ఇది చూసుకుంటే 14.94 నుంచి 17.72% వరకు పెరిగి హోల్డ్ చేస్తున్నారు. అంటే పబ్లిక్ కి ఎక్కువ హోల్డ్ చేస్తున్నారు. 17.72% గా హోల్డ్ చేస్తున్నారు. ఇంకా అదర్స్ కానీ చూసుకుంటే కాన్స్టాంట్ గా ఉన్నారు. 0.01% గా ఉన్నారు. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు FIS వాళ్ళు వీళ్ళు సెల్ చేశారు. ఈ ప్రమోటర్స్ మనం చాలా హోల్డ్ లోనే పెట్టుకున్నారు. వాళ్ళ పర్సెంటేజ్ ఎంత ఉంటే 5.57% అది అలాగే హోల్డ్ లోనే పెట్టుకున్నారు. పి రేషియో కానీ చూసుకుంటే లోయెస్ట్ పి లో మనకు అఫోర్డబుల్ ప్రైస్ లో చిక్తాంది ఇది. అండ్ హై గా చూసుకుంటే 220 ఉంది. కరెంట్ ప్రైస్ చూసుకుంటే 164.28 ఉంది. ఆ కరెంట్ ప్రైస్ కి EPS ప్రైస్ కానీ క్యాలిక్యులేట్ చేసుకుని వచ్చేది 28.00 PE వస్తుంది. అంటే మనకి ఇది అఫోర్డబుల్ ప్రైస్ లోనే మనం బై చేయగలుగుతున్నాము. బై చేసుకుని హోల్డ్ లో పెట్టుకుంటే ఈ కంపెనీ మంచి రిటర్న్స్ అనేది ఇస్తుందని అనుకుంటున్నా. టెక్నికల్ గా చూసుకుంటే మెయిన్ బేరిష్ గా ఉంది చార్ట్. అలాగే మెయిన్ గా మార్నింగ్ సెక్షన్ గాని చూసుకుంటే GPT హెల్త్ కేర్ చార్ట్ గాని ఓపెన్ చేస్తే మెయిన్ గా వచ్చి టెక్నికల్ వైజ్ గా చూసుకుంటే ప్రెసెంట్ ఇది బేరిష్ లో ఉంది. ఇక్కడ మనం బాగా గమనిస్తే 18th January బేరిష్ ఇంగ్రిఫింగ్ అనే ప్యాటర్న్ అనేది ఫార్మ్ అయింది. 19th వచ్చి డోజీ ఫార్మ్ అయింది. అండ్ వోల్టాలిటీ ఎక్స్పెన్స్ 21th చూసుకుంటే వోల్టాలిటీ ఎక్స్పెన్షన్ జరిగింది. ఈ షార్ట్ టర్మ్ కి 5 and 20 సింపుల్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అయితే అయింది. బేరిష్ లో ఉంది. లాంగ్ టర్మ్ కి అయితే 50 and 200
సింపుల్ మూవింగ్ యావరేజ్. మెయిన్‌గా ఇదైతే న్యూట్రల్‌లో ఉంది. చూస్తాంటే గిన ఈ చార్ట్ గాని. ఇక 1 అవర్‌లో చూసుకుంటే గిన ఇది బుల్లిష్‌గా ఉంది. ఓవరాల్‌గా ఇది లాంగ్ టర్మ్‌కి అయితే మంచి ప్రాఫిట్స్‌నైతే ఇస్తాది. మనం అంతవరకు హోల్డ్ చేసుకొని ఉంటే మంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తది.